మంది భూములు లాక్కుంటారు, పేదోని ఇండ్లు కూలగొడుతురి, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తురి, ఆఖరికి ఆధారాలతో ఎంఆర్ఓ అనేటోడు ఎవరి ధైర్యం చూసుకొని అడమైన లేఖ రాస్తాడండి వాడు. నీ ధైర్యమే రేవంత్ రెడ్డిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డో ధైర్యం చూసుకొని ఇటు లేఖ రాస్తాడు. ఆ లేఖకు మద్దతు అన్నట్టుగా స్టేటస్కో ఉంది, తప్పుడు లేకే, దీనిపైన చర్యలు తీసుకోవాలంటే నేను కోర్టు వెక్కే దమ్ముంటే ఆర్డర్ ఏమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు దీని మీద ఏదైతే ప్రొసీడింగ్ నంబర్ B/223/25 డేటెడ్ 28/2/26 ఇది ఇల్లీగల్, ఇది తప్పు అని చెప్పని ఇచ్చే దమ్మెందుకు లేదు నారాయణ రెడ్డి నీకు? బికాజ్ యు ఆర్ ఆల్సో కాంప్లిసిట్. కలెక్టర్ కూడా కాంప్లిసిట్ కాబట్టి ఎంఆర్ఓ కలెక్టర్ అంతా కూడా కుమ్మక్కైపోయి, సంబంధిత మంత్రులు పెద్దలు అంతా కలిసి కుమ్మక్కైపోయి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక పెద్ద షాపూర్ భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దొంగలేఖ రాసి హరీష్ రావు గారికి ఏదో సమాధానం చెప్పినాము అని చెప్పని ప్రజలను మభ్యపెట్టేట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అండ్ వీ రీటరేట్ అగైన్, వదిలిపెట్టేదే లేదు ఎవరిని. అది ఆఫీసర్ అయినా సరే, లేకపోతే ఎంఆర్ఓ అయినా సరే, మంత్రి అయినా సరే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదు. వీ విల్ ఫైట్ లీగల్లీ, వీ విల్ ఫైట్ ఆన్ ద ఫీల్డ్. మిమ్మల్ని ఎక్కడ ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని అట్లా ఎక్స్పోజ్ చేస్తాం. డిఓపిటీ కూడా రాస్తాం నారాయణ రెడ్డి గారు. నీ అధికారాలను నువ్వు కాంప్లిసిట్ కాకపోతే ఇది ఎందుకు నువ్వు ఇమీడియట్గా సస్పెండ్ చేయవు ఈ ఆర్డర్ను. నువ్వు దీంట్లో కనుక నీ పాత్ర లేకపోతే నువ్వు ఎందుకు సస్పెండ్ చేయట్లేవు? వై ఇస్ దట్ యువర్ ఎవడేవాడు నీకు లీగల్ ఒపీనియన్ ఇచ్చినాడు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎన్ యాక్షన్ అగేన్స్ట్ ద ఎంఆర్ఓ అని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు చెప్పిండ్రా, ఏజీ గారు చెప్పిండ్రా, జీపీ రెవెన్యూ చెప్పిండ్రా? ఒకవేళ అట్లా చెప్పినట్టయితే ఈ మొత్తం ప్రభుత్వాన్ని అనుమూల రాజ్యాంగం నడుపుతున్నది, అంబేద్కర్ రాజ్యాంగం నడుపుతలేదు ఇక్కడ.